Lasya Sri Events and Makeup, complete event solutions for South Indian celebrations. మా ప్రత్యేకతలు బ్రైడల్ అండ్ ప్రీ వెడ్డింగ్ సర్వీసెస్, ట్రెడిషనల్ అండ్ గ్రాండ్ వెడ్డింగ్ ఎంట్రీస్, స్టేజ్ అండ్ డెకోర్ కాన్సెప్ట్స్, మ్యూజిక్ అండ్ లైవ్ పర్ఫార్మెన్సెస్, ఎంటర్టైన్మెంట్ అండ్ అట్రాక్షన్స్, స్పెషల్ అకేషన్స్ కవర్డ్, బర్త్డే పార్టీస్, హల్దీ ఇంకా మరెన్నో ప్రత్యేకమైన ఈవెంట్ ప్యాకేజీలు కలవు. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యములకు ఒకే ఒక్క బెస్ట్ చాయిస్ లాస్యా శ్రీ ఈవెంట్స్ అండ్ మేకప్. ఈవెంట్ ఆర్గనైజర్ శ్రీదేవి. సెల్ 9642503264. దర్శి ప్రాంతంలోనూ ఇతర ప్రాంతాల్లోనూ క్రికెట్ బెట్టింగులతో సంబంధం కలిగిన కొంతమందిని దర్శి సిఐ కార్యాలయం వద్ద ఈ రోజు మంగళవారం సాయంత్రం సమావేశపరచగా బెట్టింగ్ రాయుళ్లకు దర్శి డిఎస్పీ బి లక్ష్మీనారాయణ, దర్శి సిఐ వై రామారావుతో కలిసి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం డిఎస్పీ మీడియాతో మాట్లాడటం జరిగింది. నమస్కారం. దర్శిలో మీకు తెలుసు, దర్శి ఏరియాలో ఒక అడ్డాగా రూమ్ తీసుకొని అందులో క్రికెట్ బెట్టింగ్ కోసమే ఎక్విప్మెంట్ పెట్టుకొని క్రికెట్ బెట్టింగ్ టీం నడుపుతున్నారు. అది నర్సరావుపేటలో వాళ్ళ పై వాళ్ళతో అక్కడ ఒక అడ్డా పెట్టుకొని వాళ్ళతో కనెక్షన్ పెట్టుకొని నడుపుతున్న విషయం ఇంతకుముందు దర్శి పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించిన విషయం కూడా తెలుసు. అందులో భాగంగా దర్యాప్తులో భాగంగా ఇంతవరకు బాగా దానికి ఆ టీంకి సంబంధించిన గ్యాంగ్లో ముఖ్యమైన వ్యక్తులందరినీ దాదాపు 6 మంది మేము అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. ఇంకా మొత్తం దాంట్లో 26 మంది దాకా కేసులో ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. సో అందులో కొంతమందిని కౌన్సిలింగ్ ఇంకా చిన్నగా కేసులో కాకుండా పొరపాటున వాళ్ళ యొక్క చెప్పేదాన్ని బట్టి ఏదో ఆశతో నువ్వు వస్తుంది అనే డబ్బుతో వాళ్ళ గ్యాంగ్ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ నమ్మించి వాళ్ళకి దురాశకు లోబర్చి ప్రజలను కొంతమందితో కట్టించుకుంటారు కదా. ఆ కట్టించుకున్న వ్యక్తులు బీదవాళ్ళు, బిక్కి వాళ్ళు తెలియక అమాయకంగా డబ్బులు కట్టిన వాళ్ళు కూడా మేము కొంతమంది 22 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మంచిగా కౌన్సిలింగ్ కూడా ఇచ్చినాం. ఇట్లంతా మోసపోవద్దు, క్రికెట్ బెట్టింగ్ వల్ల మీకు ఎటువంటి పైసా కూడా రాదు, అందులో పోవడమే కానీ వచ్చేది ఏమీ ఉండదు అని వాళ్ళకి అవగాహన కల్పించినాం. ఆ కల్పించడం భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు వాళ్ళకి ఏ విధంగా అయితే నష్టపోతారో తెలిసి తెలియక క్రికెట్ బెట్టింగ్లో తెగింటారో వాళ్ళకి బాగా కౌన్సిలింగ్ ఇచ్చి ఫస్ట్ టైం ఎక్కడైనా ఆడే వాళ్ళు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్పిన మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము ఇప్పటి వరకు 22 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ముందు వాళ్ళు ఎటువంటి బెట్టింగ్ జోలికి పోకుండా హ్యాపీగా వాళ్ళ కుటుంబాలు బాగా జాగ్రత్తగా ఆనందంగా జీవించడం కోసం వాళ్ళకి అవకాశం కల్పించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకపోతే ఆ క్రికెట్ బెట్టింగ్ కేసుకు సంబంధించి నాకు చెప్పినట్టు మేము ఇప్పటికే 6 మంది మీకు తెలుసు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇంకా దాంట్లో ముఖ్యమైన వ్యక్తుల కోసం మేము ముమ్మరంగా గాలిస్తున్నాం. త్వరలో 2-3 మేము మాకున్న సమాచారం ప్రకారం త్వరలో 2-3 అరెస్ట్గా కూడా అవుతారు. తర్వాత 1 by 1 అందరినీ చెక్ చేస్తున్నాం. మొత్తం పైన ఆ కేసులో ఉన్న వాళ్ళని మొత్తాన్ని అందరినీ అరెస్ట్ చేసి ఈ క్రికెట్ బెట్టింగ్ ఇప్పుడు జరుగుతుంది కదా ఐపీఎల్లో ఎవరు దానికి జోలికి పోకుండా మన దర్శి ఏరియా ప్రాంతం ఏరియాలో ఎవరు నష్టపోకుండా ప్రజలు అమాయకులు ఆ క్రికెట్ బెట్టింగ్ భూతానికి బలి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు దీనిపైన సీరియస్గా తీసుకొని పర్సనల్గా కేసు ప్రతిరోజు ఏమవుతుందని అడుగుతూ చూస్తున్నారు. దాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి అందులో ఇన్వాల్వ్మెంట్ అయిన ముద్దాయిలు అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని బెట్టింగ్ భూతానికి ఎవరు బలి కాకుండా ఉండాలని మేము కూడా ప్రజలందరికీ కోరుకుంటున్నాం. దాని జోలికి పోవద్దని మేము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. అటువంటి ఎవరైనా దురాశ కలిగిస్తే బాగా వస్తుందిరా, ఆ టీం గెలుస్తుంది, ఆర్బీసీ గెలుస్తుంది, ఈబీసీ గెలుస్తుంది అని ఎవరైనా ప్రజలకి ప్రోత్సహించి ఏదైనా చేసే విధంగా తెలిస్తే ఆ వ్యక్తులు మాకు సమాచారం కూడా ఇస్తే మేము దానిపైన తగిన చర్య తీసుకొని ఇటువంటి బెట్టింగ్ భూతానికి ఎవరు బలి కాకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ శాయశక్తుల కృషి చేస్తుందని ప్రజలకి తెలియజేస్తున్నాం. దానికి మీ పత్రికా వాళ్ళు కూడా సహకరించి ఈ బెట్టింగ్ భూతాన్ని ఆగిపోయేది చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకేనా?